ఈరోజు మనం స్కాంటీ పీరియడ్స్ అంటే పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ అనేది కొంతమందికి చాలా తక్కువ అవుతుందన్నమాట. సో, ఇలా తక్కువగా బ్లీడింగ్ అవ్వటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ ఫర్టిన్ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. సో, నార్మల్‌గా పీరియడ్ సమయంలో రక్తస్రావం అనేది ఒక 2 రోజుల నుండి 5 రోజుల వరకే అవుతుందన్నమాట. అది కొంతమందికి 2 డేస్ అవ్వచ్చు, కొంతమందికి 5-6 డేస్ వరకు అవ్వచ్చు. సో, మీ కొంతమందికి మరి 1 డే, 2 డే ఓన్లీ స్పాటింగ్ మాత్రమే అవుతుంటుంది. ఫ్లో అనేది కరెక్ట్‌గా ఉండదన్నమాట. సో, ఇలా తక్కువ బ్లీడింగ్ అవ్వడానికి ఏమైనా కారణాలుంటాయి? దానికి మరి ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎందువల్ల ఈ బ్లీడింగ్ అనేది కొంతమందిలో తక్కువగా వస్తుంది అనే దాని గురించి చూద్దాం. సో, మెయిన్‌గా మనకి ఫస్ట్ ఇది తెలుసుకోవాలంటే బ్లీడింగ్ అనేది ఎక్కడి నుంచి అవుతుంది అనేది చూడాలి. సో, మనకి గర్భసంచిలో లోపల లేయర్‌ని ఎండోమెట్రియం అంటారనమాట. ఇది నెల నెల ఏమవుతుందంటే హార్మోన్ల ప్రభావం వల్ల ఆ లేయర్ అనేది పెరుగుతుంది. సో, ఆ మంత్‌లో గనుక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనంటే అది నెక్స్ట్ మంత్ పీరియడ్ మిస్ అవుతుంది, బ్లీడింగ్ అవ్వదు. ఒకవేళ ఆ మంత్‌లో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో కన్సెప్షన్ అవ్వలేదు అనుకోండి, ఆ లేయర్ అనేది బ్లీడింగ్ రూపంలో బయటకొస్తుంది. సో, మరి తక్కువ బ్లీడింగ్ అవ్వడానికి ఏమేం రీజన్స్ ఉంటాయి అనేది చూస్తే మెయిన్‌గా చాలా కామన్‌గా ఏంటంటే హార్మోనల్‌కి సంబంధించిన సమస్యలుండొచ్చు. కొంతమందిలో అంటే పీసీఓ ఉన్న వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్ ఉండొచ్చు. కొంతమంది హెవీ ఎక్సర్సైజ్, విగరస్ ఎక్సర్సైజ్ ఇలా చేసే వాళ్ళలో కూడా ఇలా తక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు. ఇంకొంతమందిలో ఏంటంటే సడన్‌గా వెయిట్ లాస్ అవుతుంటారనమాట. సో, అలాంటి వాళ్ళలో కూడా ఇలా తక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశాలుంటాయి. ఇకపోతే కొంతమందిలో గర్భసంచి లేయర్‌కి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. అంటే గర్భసంచి లోపల పొరలో ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమైనా ఉంటే దానివల్ల బ్లీడింగ్ అనేది తక్కువగా అవ్వచ్చు. అంటే మెయిన్‌గా మన ఇండియన్ సినారియోలో చూస్తే ట్యూబర్క్యులోసిస్ అనే ఇన్ఫెక్షన్, క్రానిక్ ఎండోమెట్రైటిస్ అని గర్భసంచి లోపల పొరలో ఈ ఇన్ఫెక్షన్ అనేది వచ్చి ఆ లేయర్ అనేది పూర్తిగా దెబ్బతింటుందన్నమాట. సో, దానివల్ల బ్లీడింగ్ అనేది కరెక్ట్‌గా అవ్వదు. ఇంకొన్నిసార్లు కొంతమందిలో మిస్‌క్యారేజెస్ అయినప్పుడు గర్భసంచి క్లీనింగ్ చేయడము, లేదంటే ఎండోమెట్రియల్ బయాప్సీ అంటే టిష్యూ టెస్ట్ కోసం తీసినప్పుడు ఆ లేయర్ అంతా ఎక్కువగా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బేసల్ లేయర్ అనేది దెబ్బతిని దానివల్ల కూడా లోపలన్నీ అతుకులు ఏర్పడి బ్లీడింగ్ అనేది తక్కువగా అవుతుంది. సో, మరి ఎప్పుడు ఎలాంటి సమయంలో మనం అలర్ట్ అవ్వాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అనంటే మీకు ఇంతకుముందు పీరియడ్స్ అనేవి అంటే ఫ్లో అనేది ఎట్లా ఉంది, సడన్‌గా మీ ఫ్లో అనేది తగ్గిందా అనేది చూసుకోవాలన్నమాట. ఇంతకుముందు పీరియడ్స్ అనేవి నార్మల్‌గా 3-4 డేస్ పీరియడ్స్ సడన్‌గా మీకు ఓన్లీ స్పాటింగ్ బ్లీడింగ్ అవుతుంది అనంటే దేనివల్ల అనేది చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో, మెయిన్‌గా ఇప్పుడు హార్మోనల్స్ సంబంధించిన సమస్యలు ఏవి లేవు, అన్ని రకాల టెస్టులు నార్మలే ఉన్నాయి. అల్ట్రాసోనోగ్రఫీ, ట్రాన్స్‌వెజనల్ సోనోగ్రఫీ చేసినప్పుడు ఎండోమెట్రియం లైనింగ్ అంతా బానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్‌గా మనం ఏమైనా హిస్ట్రోస్కోపీ చేసినా ఎండోమెట్రియల్ లేయర్ ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవు అని తెలిస్తే తక్కువ బ్లీడింగ్ అయినా కానీ భయపడాల్సిన అవసరం లేదన్నమాట. ఈ కారణాలు ఏమైనా ఉంటే మాత్రం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏముంటుంది అనేది మీకు సంబంధించిన గైనకాలజిస్ట్ అనేది అడ్వైస్ చేస్తారు. ఆ రకంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. థ్యాంక్ యూ.